మనం వచ్చేసాం షాగోస్కి. షాగోస్ తెలియనంటే ఎవ్వరు లేరు. స్మాల్ కెఫే నుంచి ఎంత దూరం వచ్చారో మన కొత్త లక్కీ కపుల్ బ్రాంచ్కి వస్తేనే తెలుస్తుంది. ఎక్కడికక్కడ సపరేట్ కిచెన్స్, ఫుల్ హైజీన్తో లగ్జరీ లెవెల్ డైనింగ్, అబ్బా టాప్ నాచ్ ఉంది. అంబియన్స్ మాత్రం అది ఎలా ఉంది. వాళ్ళ గ్రాండ్ సన్తో మాట్లాడుతూ ఈ లెగసీ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు ఎలా ఇంత దూరం వచ్చారు, నెక్స్ట్ వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఈ కంప్లీట్ ఫుడ్ లెజెండ్స్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ దే బికేమ్ అ లెజెండ్ ఇన్ ద సిటీ. రీసెంట్గా వాళ్ళ మీద కొన్ని ఇన్స్పెక్షన్స్ జరిగాయి, దాని మీద వాళ్ళ రివ్యూ ఏంటి, వీళ్ళు ఫుడ్ కలర్ వాడుతున్నారా, హైజీన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ లెజెండ్ వీడియోలో తెలుసుకుందాం. డిలే చేయకుండా మన ఫయాజ్ దగ్గరికి వెళ్దాం. అతనే తన గ్రాండ్ సన్ ఆఫ్ ద లేట్ ఫౌండర్. మాట్లాడి వాళ్ళతోనే బిర్యానీ నీట్గా మటన్ బిర్యానీ కుక్ చేసి తింటూ మిగతా విషయాలు తెలుసుకుందాం. పద. హాయ్ బ్రో. చలో మనం వచ్చేసినాం మన కిచెన్ కి, మన ఫయాజ్ भाई కలవడానికి. సో ही करेंटली लीड्स द होल लकड़ी का पुल ब्रांच और कुछ भी ब्रांच, ये ब्रांच अकेला? जी हाँ, मैं ये लीड करता हूँ. ये लीड करते हो. सो आज क्या कर रहे हैं अपन, क्या बना रहे हैं? आज आपको बिरयानी, मटन और चिकन बिरयानी कैसी बनती दिखाएंगे. अरे अब మనం వచ్చిన పని అయితే అదే కాబట్టి चलो जाके देखते हुए बात करेंगे. ये हमारे उस्ताद है. अरे हेलो, आपका नाम? अखिल. అఖిల్. ఓ నైస్. సో మన ఉస్తాద్ వచ్చేసిండు. మంచి 10 హండీలు రెడీగా ఉన్నాయి మన కోసం. దీనిలో చికెన్, మటన్, షాగోస్ బిర్యానీ అసలు స్క్రాచ్ నుంచి ఎట్లా తయారవుతుంది మన ముందే చూద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ మన వాళ్ళు ఉప్పు వేసేసిర్రు, లవంగాలు పడ్డాయి. సో మన గరం మసాలా విత్ దాల్చీని, సాజీరా, ఇలాచి, చెక్క అన్ని కలిపింది గరం మసాలా. ఫర్ ఈచ్ ఆఫ్ ద హండీకి ఒక్కొక్క గుప్పెడు వేస్తున్నాడు. సో బేసికలీ మోస్ట్లీ మాస్టర్కే తెలుసు పర్ఫెక్ట్ ఫ్లేవర్ వస్తుందా రావట్లేదా అని. ఇట్స్ నాట్ లైక్ ఇన్ని గ్రామ్స్ ఇది అన్నట్టు కాకుండా. అరే వా, కారం చూసినారా ఎంత క్రేజీ ఉందో, మంచి కొట్టించిన కారం లాగా. పచ్చిమిర్చి పేస్ట్ ఒక్కొక్క గుప్పెడు, చిన్న గుప్పెడు ఫర్ ఈచ్ ఆఫ్ ద హండీ. ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసినాయి. ద షాన్, ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ హైదరాబాద్ బిర్యానీ ఏమన్నా ఉందంటే అది ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్. ఒక మంచి హెఫ్టీ గుప్పెడు, ఒక మంచి తట్టె నిండా. ఎందుకంటే ఆ 7 కిలోలు చికెన్, 3.5 కిలో మటన్ తిరగాలి అంటే ఈ మాత్రం పడాలి. మన డబల్ మసాలా ఫ్లేవర్ బయటకి రావాలి కాబట్టి. సో మన జింజర్ గార్లిక్ పేస్ట్, అబ్బా స్మెల్ ఇక్కడ వరకు హెవీగా కొడుతుంది బాస్. 150 కేజీల బిర్యానీ తయారు చేస్తున్నాం 10 హండీల్లో. 15 కేజీస్ వరకు వస్తుంది అంట అక్కడ రైస్. కుంకుమ పువ్వు వాటర్ పడుతుంది దీనిలో. ఓన్లీ 100% దేశీ గీ వేసి ఇప్పుడు మన మటన్ ఆర్ చికెన్ వేసి మిక్సింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు ఒక్కొక్క జగ్ బాయిల్ వాటర్ యాడ్ చేస్తున్నారు ఈచ్ ఆఫ్ ద హండీకి. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, మనం ఎప్పుడు నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు అయినా కూడా కోల్డ్ వాటర్ వాడకూడదు అండ్ ఓన్లీ బాయిల్డ్ వాటరే వాడాలి. ప్లెయిన్ వాటర్ కూడా వాడకూడదు. ఎంత బాయిల్డ్ వాటర్ వాడితే అంత ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ ఒకటి జరుగుతుంది. అండ్ చికెన్ కుకింగ్ టైం అన్నది ఎక్కువసేపు పట్టదు. సో దీంట్లో లైట్గా మసాలా ఇంకా ఉప్పు వెళ్తుంది అన్నం ఉడకబెట్టేటప్పుడు. సో చికెన్ లో ఉప్పు అప్ అండ్ డౌన్ అయినా కూడా రైస్ లో వేసింది కంప్లీట్ గా సెటిల్ చేస్తూ ఉంటుంది. సో మన రైస్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. మనం ఒక హండీ వేసుకుంటా పోదాం. అరే వా, ఇంత గరం గరం బాగానే తీస్తున్నారబ్బా, చేతులు కాలు కాలిపోతాయి. సో మిగతా అన్నం కూడా బాయిలింగ్కి వెళ్ళిపోయింది. ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసి పెట్టారు. ఇదే మన మసాలా లేయర్. ఏదైతే డబల్ మసాలా మనం తింటామో ఈ లేయర్ అక్కడి నుంచి వస్తుంది. కుంకుమ పువ్వు అట్లా అన్నిటి మీద జల్లుతున్నారు. సో ఇట్ ఇస్ నాట్ ఎనీ కలర్, ఇట్ ఇస్ కంప్లీట్ కేసర్. వాసన అయితే కేసర్ది ఎంత బాగా వస్తుందో కుంకుమ పువ్వుది. యాక్చువల్లీ ఇన్ జనరల్ మనం షాజీరా లోపల వేయడం చూస్తాము, బట్ మన వాళ్ళు పైన వేస్తారు. మన 3rd లేయర్ ఆఫ్ రైస్ వచ్చింది. ఇప్పుడు మొత్తం 3 లేయర్స్ వేసినాం. ఫస్ట్ లేయర్ డబల్ మసాలా లేయర్, సెకండ్ లేయర్ కుంకుమ పువ్వు వేసి షాజీరా వేసి, ఇది పైన ఫైనల్ లేయర్ ప్లెయిన్ రైస్ లేయర్. దీని మీద ఇంకేమేస్తారో చూద్దాము. సో ఈచ్ లేయర్ అరౌండ్ 2 to 2.2 kg లేయర్, అంటే 7 కిలోల రైస్ ని 3 సార్లు చేశారు. అరే ప్రతి ఒక్క దానికి దమ్ రెడీ అయిపోతుంది. సో మనం ఫైనల్ దమ్ పెట్టేసే ముందు మన వాళ్ళు మంచి గీ ఒక రౌండ్ అట్లా అరే వా, అది ఏమన్నా ఇస్తారు, అదొక పద్ధతితో ఇట్లా మూలల వరకు ఇట్లా వచ్చేటట్టు ఒక్క సింగిల్ షాట్లో వేస్తున్నాడు.
kgs ఆఫ్ బిర్యానీ మనం వండేసాం. కిందకు పోయి ఫయాజ్ భాయ్ తో కూర్చొని కొంచెం మటన్, కొంచెం చికెన్, ఇంకా ఒక 5 గుడ్ డిషెస్ పక్కాగా కొత్త షాగ్ హౌస్ లో ట్రై చేయాల్సినవి పెట్టుకొని ఒక మంచి లెజెండరీ స్టోరీ ఆఫ్ హౌ షాగ్ హౌస్ హ్యాస్ బికమ్ ఎ లెజెండరీ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఎన్నో ఆబ్స్టకల్స్ తట్టుకొని ఈ రోజు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. అండ్ ప్రతి మనిషి ఫస్ట్ బిర్యానీ చాయిస్ అయింది స్విగ్గీలో, జొమాటోలో, ఎనీ ప్లేస్ లో. అవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా ఆల్రెడీ వెనక దమ్ పడిపోయింది. 40 నిమిషాల్లో ఇదే బిర్యానీ మనకి ప్లేట్ లో వచ్చేస్తుంది. లెట్స్ గో. ఇందాక నుంచి మనం వెయిట్ చేస్తున్న కష్టపడి వండిన బిర్యానీ వచ్చేసింది. మన ఫయాజ్ భాయ్ కూడా వచ్చేసాడు. దాంతో పాటు ఒక మంచి 5 డిషెస్ చెప్పాము లగ్డీ కపుల్ షాగ్ హౌస్ లో మ్యాండేటరీగా ట్రై చేయాల్సినవి. మీన్ వైల్ మనం సర్వ్ కూడా చేసేసుకున్నాం. చికెన్ బిర్యానీ, భయ్య మటన్ బిర్యానీ, నేను మటన్కి వస్తాను. సో ఇది తింటూ మాట్లాడదాం అసలు షాగ్ హౌస్ how did it become a normal cafe to a food legend in Hyderabad. So Fayaz Bhai, who is Fayaz Bhai? Let's start with that. So Fayaz Bhai is the 3rd generational entrepreneur and owner of Shag House, a lakdi couple. Ippudu so आपका दादाजी का नाम क्या था? मेरे दादाजी का नाम अलहाज मोहम्मद मोइनुद्दीन साहब था. Alhaj Mohammad Moinuddin Saab wala manavadu, and he is currently overlooking into the lakdi couple Shag House branch. ఇప్పుడు మనం చూస్తే భయ్యా వచ్చిన తర్వాత మొత్తం అంతా సీన్ మారిపోయింది. హీ మేడ్స్ అ నార్మల్ ప్లేస్ ఇంటూ ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ హైదరాబాదీస్. దాంట్లోనే మనం మేకింగ్ అంతా హైజీనిక్ ప్రాసెస్. అండ్ యు నో వాట్, భయ్యా ఇస్ అ ఫాస్ట్ ట్రాక్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్. సో కమింగ్ టు ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ తో అడుగుతూ తిన్నాం. సో आप ही बताइए हाउ इट इज इन द शाग हाउस फैमिली. लाइक आप बड़े होते यही किचन में बड़े हुए, तो कैसा लग रहा है ये चेंज पूरा? चेंज बहुत प्यारा दिख रहा है. एक्चुअली मैं देखिए 10th क्लास में था. हाँ. 10th के बाद मेरे फादर बोले कि मुझे पढ़ाई के साथ साथ बिजनेस भी देखना है, हाँ. टेक ओवर करना है. शागो से शागो से ऑफ कोर्स करना पड़ता. तो उसके बाद हमारी जर्नी स्टार्ट हुई है. फर्स्ट ऑफ ऑल हम लोग जब छोटे थे तो गॉस कैफे बोल के हमारी रेस्टोरेंट है या ओल्ड सिटी चारमीनार में. हाँ. तो हम लोग वहां पर जाते थे. या एक जैसे कि अब जैसा डिग्री लेने के वास्ते उस्मानिया यूनिवर्सिटी जाना पड़ता. हाँ. हमारे फैमिली में हाँ. होटल की डिग्री लेना है तो गॉस कैफे जाना पड़ता. ओके. हाँ. सो हम स्टार्ट वहां से करें. हाँ. सो फर्स्ट वी यूज टू सिट ओवर देयर. ओके. क्यों मैं तो इतना क्राउड उधर, इतना क्राउड जिसके कहते हैं सिर्फ क्या, हाँ. टी एंड स्नैक्स. टी एंड स्नैक्स. हाँ. वहां से स्टार्ट हुई हमारी जर्नी. हाँ. मेरे दादा स्टार्ट करे. हाँ. अल्हम्दुलिल्लाह आज हम इधर है. अरे लवली लवली. अब क्या डिशेस है अपने पास आज? क्या क्या आया? आज देखिए अपने पास मटन चॉप्स है, चिकन मटन बिरयानी आई, पत्थर का गोश्त, लूज प्रॉन्स और चिकन महाराजा. ओह सुपर. अभी कितने हो गए? 40 साल हो गए होंगे ना? 50 years हो गए. 50 years legacy. ఊరికే మనం లెజెండ్ లో ఫీచర్ చేయలేదు. సో హైదరాబాద్ లెజెండ్ అంటే 50 years ఆఫ్ మేకింగ్ ద సేమ్ బిర్యానీ. చిన్న కెఫే నుంచి ఇన్ని బ్రాంచెస్, ఇప్పుడు లగ్జరీ డైనింగ్ వరకు ఇంత డెవలప్ అయ్యారు అంటే ఇట్ టుక్ దెమ్ 50 years. Yes. आपका फेवरेट डिश क्या है यहाँ पे बिरयानी के अलावा? बिरयानी के अलावा मेरा फेवरेट डिश देखिए, मैं बोनलेस खाना मटन पसंद करता हूँ. अरे हाई फाई यार, इवन आई एम आल्सो लाइक दैट. ऑफ कोर्स पत्थर का गोश्त. ऑफ कोर्स, इसलिए मैं तब से वही खा रहा था चिकन के साथ. సో ఇంకా డిలే చేయకుండా మనం తయారు చేసిన బిర్యానీ అలా తిని విల్ హ్యావ్ అ బైట్ అండ్ సీ హౌ ఇట్ ఇస్. సో మనం మంచిగా చికెన్, మనం ఇందాక చేసిన చికెన్ బిర్యానీ మంచి మసాలాతో వచ్చింది. సో अब एक वीक में कितने बार आप बिरयानी खाते होंगे? देखिए मैं ऑनेस्टली बताऊं, मैं रात में बिरयानी खा के सो गया. मेरे को नींद नहीं आती बिरयानी के बगैर. आप नेक्स्ट लेवल रिज है, नेक्स्ट लेवल स्वैग है आपका. तो हर चीज चखना पड़ता. होटल है हाँ, तो मैनेज करने के वास्ते हर चीज चेक करना पड़ता. अभी आप बच्चे वैसे अब तक कितने बिरयानी खाए होंगे चक के बहुत. और फेवरेट डेजर्ट क्या है अभी शागोस में आए तो? शागोस में आए तो आपको एप्रिकॉट डिलाइट. अभी हर जगह हैदराबाद में एप्रिकॉट डिलाइट बहुत फेमस हो रहा है. क्या डिफरेंट है शागोस का? आप टेस्ट करिए, आपको मालूम हो जाएगा. లాస్ట్ లో పెట్టుకుందాం, ఎలా ఉందో ట్రై చేద్దాం. అండ్ బిర్యానీ మాత్రం యాజ్ యూజువల్. ఆహా, దే మేడ్
చికెన్ మహారాజా ఫర్ us అండ్ ల్యాంబ్ చాప్స్ ఈ రెండు కూడా ట్రై చేద్దాం. అండ్ ఇవన్నీ అయ్యాక లాస్ట్కి నేను మటన్ బిర్యానీ తింటా, బికాస్ మటన్ బిర్యానీని లాస్ట్లో తినాలి. ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ ఫ్లేవర్ టు డిస్టర్బ్ మై బిర్యానీ. అండ్ మీన్ వైల్ మధ్యలో నేను పత్తర్కా గోష్ వేసుకున్నా, సాలిడ్ ఉంది. అండ్ మొత్తం కిచెన్లో జరిగిన ప్రాసెస్ చూపించాం. ఇట్స్ క్వీకీ, క్లీన్ అండ్ హైజీన్. మీకు వచ్చి చూడండి ప్లేస్ ఎలా ఉందో మీరే చెప్పండి. థ్యాంక్ యూ. అరే నైస్, ఇబ్బంది పడదు. యా, ఓ నైస్. थोड़ा ग्रेवी डाल दीजिए बस. बस बस बस. नाइस नाइस नाइस. चिकन महाराजा इज हियर. सो हा. Yeah. థ్యాంక్ యూ. సో మంచిగా మీన్ వైల్ మధ్యలోగా నాన్ బైట్ తీసుకొని మన చికెన్ మహారాజాని, అండ్ దే మేడ్ దిస్ నైస్ చంక్ సైజ్ చికెన్, దిస్ రిచ్ క్రీమీ గ్రేవీ విత్ కడాయి మసాలా లాగా, సమ్ క్యాప్సికమ్ అండ్ స్టఫ్. నైస్. వా. I hate you. You get to eat this good food every day, and I have to eat in every other restaurant. ఇది ఒక అదృష్టం నా అదృష్టం. This is so good. ఈ చికెన్ మహారాజా is something to try. బటర్ చికెన్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. This time come and try చికెన్ మహారాజా. This is one thing I want to suggest. ఇందాటి నుంచి సైడ్ నుంచి ప్రాన్స్ వేస్తూనే ఉన్నా. క్రిస్పీ ప్రాన్స్, దే ఆర్ టాప్ నాచ్. భలే ఉంది భయ్యా. దిస్ ఇస్ మై స్ట్రాంగ్ రికమెండేషన్. పత్తర్కా గోష్ ఆర్ ఎల్స్ దిస్ ల్యాంబ్ చాప్స్ ఆర్ క్రేజీ. జీ మానే జీ, అంత క్రేజీ ఉన్నాయి. పక్కాగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది భయ్యా ల్యాంబ్ చాప్స్. దిస్ ఇస్ సో వెల్ చార్డ్. అంటే మీకు స్మోకీ ఫ్లేవర్ ఇష్టము అంటే కనుక పైన లైట్గా మాడింది. ఐ ఆమ్ అ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ దాట్. సో దిస్ చాప్స్ ఆర్ killer, and their mojitos are also very good. One secret dish that you like in Shagos and nobody knows, like general people don't order. Ran masala. Next time ran masala for As sure. well as Hanit Mandi in rice. సో ఇంకా మనం ఆల్రెడీ అన్నీ ట్రై చేసాం. ప్రశాంతంగా నేను మటన్ బిర్యానీ వేసుకుంటాను. అండ్ దీని తర్వాత ఒక చిన్న డెజర్ట్ తిని మంచిగా ఎండ్ చేద్దాం. బట్ ఫుడ్ హైజీన్, ఫుడ్ అంబియన్స్, క్రేజీ. దిస్ ఈస్ ద ఫుడ్ లెజెండ్ ఆఫ్ దిస్ month. So guys, what do you feel about this? Do like, share and subscribe. अब भी एक बार हमारे ऑडियंस के लिए भाई अन्ना को जो है लाइक करना, शेयर करना और सब्सक्राइब करना to virally food. So meanwhile నేను తింటా ఉంటాను. Let's meet in the next video, and this time Fayaz Bhai ka favorite strike. Bye bye. టాక్ ఆఫ్ ద టౌన్ మొత్తం అంతా ఎక్కడ చూసినా ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి. ఇన్స్పెక్షన్స్ ఇన్ జనరల్ గా అవుతూనే ఉంటాయి. వై ఆల్ ఆఫ్ సడన్ మంచిగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే న్యూస్, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడైనా ఇదే నడుస్తుంది. వై?